నేను ముందు చెప్పాను కదా, నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు అని. నేను వచ్చిన కొత్తలో నేర్చుకోవాలి కదా, భాష ఉంటేనే మన పిల్లలకి ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడానికి వీలుంటుందని నేను ఆగ్రా యూనివర్సిటీ నుంచి, విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీష్ లిటరేచర్లో పట్టా తీసుకున్నాను ప్రైవేట్గా. దాని మూలంగా నాకు భాష మీద కూడా కొంత పట్టు వచ్చింది. ఆ పట్టు ఉపయోగించుకుంటూ పిల్లలకి విద్య నేర్పుతూ ఉండేవాళ్ళు. డ్రాయింగ్, పెయింటింగ్ నేర్పడం కూడా విద్య అవసరం అయ్యేది. అలా నేర్పుతూ ఉండగా ఒకసారి ఏదో పేపర్లో వచ్చింది, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు పిల్లలకి కాంపిటీషన్ ఉన్నది అని అనేసరికి మనం కూడా ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనేటువంటి ఆలోచనతో కొన్ని బొమ్మలు పిల్లలతో తయారు చేయించి పంపిస్తే ఆ సంవత్సరం ఒక అవార్డు వచ్చింది. అది ఇన్సిడెంటల్ ఏమైందంటే మా పెద్ద అమ్మాయికి వచ్చింది, పద్మారెడ్డికి. అప్పుడు ఆవిడ 7th క్లాస్ 8th క్లాస్ చదువుతా ఉన్నది. నెల రోజులు పంపించాలి అమ్మాయిని రష్యా పంపాలి. మనకి సంబంధం లేదు. అమ్మాయిని తీసుకెళ్లి ఢిల్లీలో వదిలిపెట్టి రావాలా, అంతవరకే మన పని. మళ్ళీ నెల పోయిన తర్వాత తెచ్చుకోవాలా. పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని నాకేం తెలిసి వచ్చేది కాదు. ఇంకోటి ఏంటంటే ఆ రోజుని పాస్పోర్ట్ తెచ్చుకోవడం కూడా చేత కాదు. తెలియదు. నాకు తెలియ నేనేమనుకున్నానంటే ఆ పాస్పోర్ట్ కూడా వాళ్ళే ఇస్తారేమో అని అనుకున్నాను. లాస్ట్ మినిట్ లో చెప్పారు, నీ పాస్పోర్ట్ ఉన్నదా మీ అమ్మాయికి అని. అప్పుడు అప్లై చేస్తే రాలేదండి.